ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కూర తయారు చేస్తున్నాను. కాకరకాయ కూర చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం చేదుగా ఉన్నా సరే ఈ పద్ధతి వండి చూస్తే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయని బాగా క్లీన్ చేసి కడిగి ముక్కలు ముక్కలుగా కోసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు ఇవన్నీ కాకరకాయ కూరకి అవసరమవుతాయి. ఆయిల్ పోసి కాకరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ముక్కలు వేసి కలిపిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి బాగా మగ్గనిచ్చాలి. మగ్గనిచ్చిన తర్వాత కాకరకాయల్ని బాగా ఇట్లా ఎర్రగా వస్తాయి. ఎర్రగా వచ్చినప్పుడు అప్పుడు ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేయాలి. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీయాలి. తీసి బాగా కలుపుకున్నాక కాకరకాయలోని పేస్టు అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. అది మన ఇష్టం, ఆప్షన్. ఇష్టం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత టమాటా గ్రేవీ వేయాలి. టమాటా గ్రేవీ వేసిన తర్వాత ధనియాల పొడి వేసిన తర్వాత కారం వేసి బాగా కలపాలి. కలిపి కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ పోసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత కాకరకాయ కూర మూత పెట్టిన తర్వాత బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇదిగోండి చూడండి కాకరకాయ కూర ఎట్లా ఉందో సూపర్గా ఉంది కదా. ఇది షుగర్ ఉన్నోళ్ళు కంపల్సరీ తినాలండి. ఇది వీళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మా వారు చూడండి ఎలా లొట్టలేసుకొని తింటున్నారు. చాలా బాగుందండి, సూపర్ ఉందని అన్నారండి. ఇంకేంటండి, కాకరకాయ ప్రతి ఒక్కరు తినవలసిన కూర. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇట్లా చేయడం మీకు బాగా నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.